పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది. మలిన వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో. మలిన వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది. అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో. అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో కనుగోనేను పరమార్శించన్. కను పాపవలే గాచన్. కనుగోనేను పరమార్శించన్. కను పాపవలే గాచన్. అందరూ పాడాలి. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది. యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను. యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను. తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగనైతిమి. తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగనైతిమి. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది. పర్వతములను సృజించెన్. శ్రేష్టమైనవి నీచెన్. పర్వతములను సృజించెన్. శ్రేష్టమైనవి నీచెన్. అబ్రహాము
అబ్రహాం మోషే ఎలియా యేసు ఎక్కిరి శిఖరములాను రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పక్షిరాజు వలె ప్రభువు రెక్కలతో మము మోయున్ పక్షిరాజు వలె ప్రభువు రెక్కలతో మము మోయున్ అలసటలేక మము పట్టుకొని ఆకాశమున నడుపోను అలసటలేక మము పట్టుకొని ఆకాశమున నడుపోను రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది యేసుని సత్యములు పర్వత శిఖరములు యేసుని సత్యములు పర్వత శిఖరములు పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపజేయును పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపజేయును రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది యెషయా ప్రవచనములు రక్షణ వివరములు యెషయా ప్రవచనములు రక్షణ వివరములు శిఖరాశ్రేణి అనుభవములు శిఖరముపై పొందుము శిఖరాశ్రేణి అనుభవములు శిఖరముపై పొందుము రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పాటల పుస్తకం ఎనికి భాగములో 8వ పాట సాంగ్ నెంబర్ 8 ఆహా ఆనందమే పరమానందమే
ప్రియ యేసు నొసగే నాకు. చివరిగా ఈ పాట పాడుకుందాం. పాటల ఎనికి భాగములో ఎనికి పక్క చేర్చబడిన పాటల్లో 8వ పాట. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నీచాద్రోహీనైనను ప్రేమతో చేర్చుకొని, నీచాద్రోహీనైనను ప్రేమతో చేర్చుకొని, పాపము నుండి నన్ను పైకి లేవనెత్తెను. పాపము నుండి నన్ను పైకి లేవనెత్తెను. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. నలిగిన రెల్లువలే నేను విరిగేడు సమయములో. నలిగిన రెల్లువలే నేను విరిగేడు సమయములో. నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో. నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు. కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా. కారు చీకటి వేళలో కలత చెందిన నన్ను. కారు చీకటి వేళలో కలత చెందిన నన్ను కాచి ఓదార్చితివే. బలమైన నీ ఆత్మతో కాచి ఓదార్చితివే. బలమైన నీ ప్రేమతో. ఆనందమే పరమానందమే ప్రియ యేసును
నొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా నాదు ప్రాణనాథుడా నేనెప్పుడు నేగాంతును నాదు ప్రాణనాథుడా నిన్నెప్పుడు నేగాంతును ఆత్మా ప్రియుడా నిన్ను చూడాశానాలో కలిగేను ఆత్మా ప్రియుడా నిన్ను చూడాశానాలో కలిగేను ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని ప్రియుని రమ్మును చేరను నాలో వాంఛ ఉప్పొంగుచుండే ప్రియుని రమ్మున చేరను నాలో వాంఛ ఉప్పొంగుచుండే ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా బైబిల్ ఎత్తి బైబిల్ పఠనం గనుక బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి తీసుకురండి బైబిల్ తీసుకురండి అన్న బైబిల్ తీసుకురండి ప్రకాశ్ అన్న బైబిల్ తీసుకురండి రెండు రావాలి రెండు తీసుకొని రావాలి బైబిల్ పల్లవి కాడికి పాటలు పాడేటప్పుడు బైబిల్ పాటల పుస్తకం రెండు రావాలి గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయం వరుస వచ్చును ఎవరీ ప్రామిస్ ఇంగ్లీష్లో కూడా పాడదాం వస్తుంది కదా అన్న ఇంగ్లీష్లో కూడా వస్తుంది కదా తెలుగులో పాడదాం గ్రంథ వాగ్దానంబులన్నీ గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి
గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. నెక్స్ట్ టైం ఇంగ్లీష్లో కూడా పాడదాం. ఈ బైబిల్ స్టడీలో దేవుని వాక్యం వినుట కొరకై మనందరం మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సాయం కొరకై కృప పొందినట్లుగా మనందరం ప్రభు వైపు చూద్దాం. పరలోక తండ్రి, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పాటల్లో నీ బిడ్డలను మీ దాసులు నిలబెట్టుకొని ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో మీరు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. నమ్మదగిన దేవా, జైరాబాదు బేతనియాకు మీ దాసుని మీరు తెచ్చుకున్న ఉద్దేశం బట్టి వందనాలు. బేతనియాలో మీరు నిలుపుకున్న మీ శేషాన్ని బట్టి వందనాలు. అలాగే జైరాబాదు ప్రాంతంలో బేతని అనే ప్రార్థన మందిరం అనే దీపస్తంభాన్ని మీరు నిలబెట్టుకున్న ఉద్దేశం కొరకై వందనాలు. ఈ కూడికకు అనేక మంది పురికొల్పబడి రాగలిగిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. అల్పుని అయోగ్యునిగా మీ దాసుని బుద్ధిహీనుడిగా నీ ఇంట్లో సాగిలు పడుతుండగా నీ రక్తాన్ని నాపై ప్రోక్షించి కడిగి పవిత్రపరిచి ఖాళీ చేసి నీ ఆత్మతో నన్ను నింపి పరలోకములో నుండి నీ మాటలు దయచు. నీ హస్తాన్ని చాచి నా స్వరాన్ని మీరు తాకండి. ఆన్లైన్లో అందుబాటులో మందిరానికి లేక ఆన్లైన్లో ప్రవేశిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దిన భాగం పౌలు అపోస్తలుడు రాసిన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఫిలిపియన్ చాప్టర్ 1 verse 1-2 ఇట్ ఆల్ టుగెదర్ అందరం కలిసి చదువుకుందాం. ఈ 2 వచనాలు మొదటి అధ్యాయము చాప్టర్ 1 verse 1-2 నాతో పాటు అందరు చదవండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయినది మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఫిలిప్పీలకు ఈ పత్రిక పౌలు రాస్తూ వచ్చినాడు. రచయిత పౌలు రాస్తూ వచ్చినాడు. ఎక్కడి నుంచి రాసినాడు అని అంటే అప్పటికే ఆయన రోమ్ జైలు చెరసాలలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? రోమ్ చెరసాలలో జైల్లో బంధించబడి ఉన్నాడు. అక్కడ ఉండి ఈ పత్రికను రాస్తూ వచ్చినాడు. దాదాపుగా సుమారు క్రీస్తు శకం 61-62 ప్రాంతాల్లో ఈ పత్రికను రాస్తూ వచ్చినాడు. ఇది ఫిలిప్పీ సంఘానికి వ్యక్తిగతమైనటువంటి పత్రికగా ఆయన రాస్తూ వచ్చినాడు. ఇందులో క్రీస్తునందు ఆనందం, క్రీస్తునందు సంతోషం కలిగి ఉండాలని
ఆయన ఈ పత్రికను రాస్తూ వస్తాడు. ఆనందము అనే పదం ఈ పత్రికలో పదే పదే కనబడుతున్నటువంటి మాట. ఆనందకరమైన పత్రిక అని కూడా అంటారు ఈ పత్రికను. ఆనందకరమైన లేదంటే సంతోషించదగిన పత్రిక అంటారు. ఈ పత్రిక చదివినప్పుడల్లా విశ్వాసి జీవితంలో, విశ్వాస యాత్రలో ఏ పరిస్థితులు సంభవించినా ఆ పరిస్థితుల్లో మనము సంతోషము అనేది పొందడానికి ప్రేరేపించబడుతూ ఉంటాం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అంత ఉత్సాహకరంగా, అంత సంతోషంగా ఈ పత్రికలో మాటలు రాయబడి ఉంటాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో సంతోషం, ఎలాంటి పరిస్థితుల్లో అనంటే ఏ పరిస్థితులు సంభవించినా, ఎలాంటి శ్రమలు సంభవించినా, ఎందుకంటే పౌలు అనేకమైనటువంటి శ్రమలు పొందాడు. పౌలు జీవిత చరిత్రలో క్రీస్తునందు మనం గమనిస్తే ఆయన చాలా శ్రమలు అనుభవిస్తూ వచ్చినాడు. ఆ శ్రమలలో పౌలు అపోస్తలుడు ఎంతగానో ఆనందించాడు, సంతోషించాడు. ఇంకోటి ఏంటి అంటే ఈ పత్రిక రాయటం ముఖ్యమైన ఉద్దేశం, ఫిలిప్పీ సంఘస్థులు మాటి మాటికి పౌలు అపోస్తలుడికి ఆర్థిక సహాయం చేస్తూ వచ్చినారు. తన పరిచర్యలో ఫిలిప్పీలు ఏం చేస్తూ వచ్చినారని అంటే మాటి మాటికి ఆయనకు సహాయం చేస్తూ వచ్చినారు. ఎలాంటి సహాయము అని అంటే 4వ అధ్యాయంలో ఆ వచనాలు రాయబడి ఉంటాయి. 15వ వచనం చదువుతాం. 14, 15 వచనాలు చదువుదాం కలిసి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. మన 4వ అధ్యాయంకి వెళ్తలేం కానీ పత్రిక రాసిన ఉద్దేశం 4వ అధ్యాయము 14, 15 వచనాలు. ఆయనను చదవండి గట్టిగా. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు విచ్చు విషయములో పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. కాబట్టి ఫిలిప్పీయులు ఎలాంటి వారు అని అంటే దాతృత్వం కలిగిన వారు, ప్రేమించే విషయములో నిర్బంధము లేకుండా, కండిషన్ లేకుండా హద్దులు మీరి ప్రేమించారు. హద్దు మీరి ప్రభువును బట్టి ప్రేమించారు. ప్రేమ ఎట్టిదో వారు చూపిన ప్రేమను బట్టి పౌలు వారిని పొగడుతూ కృతజ్ఞతగా ఈ పత్రిక రాస్తాడు. ఇచ్చు విషయంలో, పుచ్చుకొని విషయంలో మాత్రమే కాక పౌలు అనుభవించిన ప్రతి శ్రమలో, బాధలలో పాలివారు. పౌలు ఏదైతే అనుభవించాడో ఆ సంఘంలో వారికి పాలు పంచుకుంటూ వచ్చినారు. భాగం ఉంది వాళ్ళకి. పౌలులో ఒక భాగము, పౌలు మినిస్ట్రీలో, పరిచర్యలో ఒక భాగము అంటే ఫిలిప్పీలు. అంత మనోహరం. ఒక మాట జ్ఞాపకం చేస్తాడు ఆయన. ఆ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరి ప్రోత్సాహకరమైనటువంటి మాట. వారు ఒక వ్యక్తిని ఏర్పరచుకొని చూడండి 18వ వచనం చదువుతాం. 18వ వచనం ఇప్పుడు అందరం కలిసి చదువుతాం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు
దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అందుకే ఆయన కృతజ్ఞత తెలియజేస్తాడు. కాబట్టి ప్రతి సేవకుడు తెలియజేయవలసిన అనుభవం ఇదై ఉండాల. ఏ సంఘంలో పనిచేసిన వారి ప్రేమను, వారి అనురాగతలు కొన్ని సంవత్సరాలుగా ఎరుగుతారు కాబట్టి కృతజ్ఞత చెప్పాల. చివరిలో ఏం చెప్పాలా? కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. కృతజ్ఞత కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. ప్లేస్మెంట్ కలగవచ్చు, ఒక చోటు నుంచి ఇంకో చోటికి కలగవచ్చు, కానీ ఒక చోట పొందిన ప్రేమకు కృతజ్ఞత అనేది ఎక్కడున్నా ఉంటుంది. కృతజ్ఞత అనేది లేకపోతే కృతజ్ఞత లేనివాడు అంటారు. ఏమంటారు? కృతజ్ఞత లేకపోతే కృతజ్ఞత లేనివాడు అంట. భౌతికంగా వ్యక్తులముగా దూరంగా ఉండొచ్చు, ఆత్మీయంగా ఎక్కడున్నా ఆ సంఘానికి కృతజ్ఞత అనేది చాలా కలిగి ఉండడం అనేది ప్రాముఖ్యం. పౌలు అపోస్తలుడు ఫిలిప్పి ప్రాంతాన్ని విడిచి రోమా చెరలో ఉన్న ఎపఫ్రొదితును ఏర్పరచుకొని వారికి ఎలాగైనా వారి మధ్యలో పరిచర్య చేసినప్పుడు, వారి మధ్యలో ఉన్నప్పుడు వారు అందించిన సహకారం, వారు చూపిన ప్రేమ అనురాగతలు, వారు కలిగి ఉన్న హెల్పింగ్ నేచర్, దానికి చెరసాలలో నుండి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాడు. అర్థమైందండి? అంటే కారణం ఏంటి? మరచిపోలేక. కాబట్టి కృతజ్ఞతకు సాదృశ్యంగా ఆయన ఈ పత్రిక రాస్తూ వస్తాడు. పరిస్థితులతో సంబంధము లేకుండా సంతోషించడం. పరిస్థితులు సీజనల్గా మారుతూ ఉంటాయి. ఎల్లప్పుడూ జీవితాల్లో ఒకే పరిస్థితి ఉండదు. రకరకాలుగా ఇప్పుడు సీజనల్గా వర్షం రావడం, చలిలో చలి రావడం, ఎండల్లో ఎండ రావడం, ఇలాగ ఋతువుల ప్రకారం దేవుడు ఎలాగ నియమించాడో మానవుని జీవితంలో, విశ్వాసి జీవితంలో, మరి విశ్వాస యాత్రలో కామన్గా అన్ని విధాల పరిస్థితులు అనుమతించబడుతూ ఉంటాయి. ఏమనుమతించబడుతుంటాయి? రకరకాల పరిస్థితులు అనుమతించబడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం క్రీస్తునందు ఎలా ఆనందించాలో, ఎలా ఉండాలో ఆయన ఈ పత్రిక రాస్తూ వస్తాడు. కాబట్టి ఇంకా ఎందుకొరకు ఈ పత్రిక రాస్తూ వస్తాడు అని అంటే, క్రీస్తు తన ప్రాణం వంటి వాడని పోలుస్తాడు ఆయన. అర్థం? నా మట్టుకైతే క్రీస్తు, సావైతే లాభం. చూడండి ఆ మాట 1వ అధ్యాయము 21వ వచనం. ఓన్లీ ఉపోద్ఘాతం, ఫండమెంటల్ రైట్స్ చెప్తా ఉన్నాను నేను పత్రికను ధ్యానించే ముందు. మనకు ఉండాల్సింది ఏంటంటే మ్యాక్సిమం ఖచ్చితంగా విశ్వాస జీవితంలో ఫండమెంటల్ రైట్స్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉంటూ ఉండాలి, కనీసం ఎలా ఉండాలి అనే దానికి. కాబట్టి చదువుదాం మాట అందరం కలిసి. ఫిలిప్పీలకు పౌలు రాస్తూ వారికి తెలియజేసిన మాట ఏంటంటే, ఆయన ఉద్దేశం క్రీస్తులో ఏమి సంపాదించుకున్నాడు అనే దానికి చదువుదాం మాట అందరం కలిసి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభం. కాబట్టి పౌలు అపోస్తలుడి ముఖ్యమైన లేదా ఆ ప్రాణము క్రీస్తుకు పోల్చుకొని, నా ప్రాణము క్రీస్తులోనే ఉంది అని, నేను ఏదైనా జీవించాలి అని అంటే, నేను బ్రతికి ఉన్నానంటే క్రీస్తే నా ఊపిరి అని. క్రీస్తే నా ఊపిరి. కాబట్టి ముక్కుకు గాలి ఎంత అవసరమో విశ్వాసికి కూడా ప్రభు అంత అవసరం. అలా సంపాదించుకోవాలి. పౌలు అపోస్తలుడు క్రీస్తును ఆ విధంగా కలిగి ఉన్నాడు, ఆ విధంగా పొందుకున్నాడు, ఆ విధంగా సంపాదించుకున్నాడు. కాబట్టి అన్వయించుకొని అనుభవపూర్వకంగా చెప్పిన మాట. అనుభవం లేకుండా ఏది చెప్పినా దానికి పొంతన ఉండదు అంటారు తెలుగులో. అనుభవం లేనిది కాదు, అనుభవం కలిగి మాట్లాడాలి. అనుభవం కలిగి చెప్పాలి. అనుభవం
దాని సారాంశం. కాబట్టి అందుకని పౌలు వాళ్ళకి తెలియజేసిన మాట ఏంటంటే, ఈ పత్రికలో ఆయన జ్ఞాపకం చేసింది మొట్టమొదటిది ఏంటిది చెప్పండి? క్రీస్తు తనకు ప్రాణం వంటివాడు. ఆయన లేకుండా నేను లేను, నేను లేకుండా ఆయన లేను. ఆయనే నేను, నేనే ఆయన. ఇప్పుడు ఒక విశ్వాసి, ఒక వ్యక్తి యేసుప్రభు నమ్మాడు అని అంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిస్మములో సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిన తర్వాత క్రమంగా ఆయన సారూప్యము లేదా స్వరూపములోనికి రావాలి. ఇప్పుడు ఎవరన్నా అడుగుతారు, ఓ సువార్తకి వెళ్తాం. సువార్తకి వెళ్ళినప్పుడు యేసుప్రభువు నమ్మండి అని చెప్తా ఉంటాం. చాలామందికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనం చెప్పుకుంటా పోతూ ఉంటాం. ఎవడో ఒకడు ఉంటాడు ఎదురయ్యేవాడు, నమ్మడానికి ఆయన ఎక్కడున్నాడు అంటాడు. ఇట్లా నువ్వు బ్రదర్ సువార్త చెప్తా ఉంటే ఆ చుట్టుపక్కల ఇళ్ళ నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి ఆయన నాకు చూపి నేను ఆయన నమ్ముతాను అన్నాడంట. ఏం చెప్తాం అప్పుడు? 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 1వ వచనం అందరం కలిసి చదువుదాం. పౌలు అపోస్తలుడు కొరింథీలకు రాస్తూ 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, కొరింథియన్ చాప్టర్ 11 verse 1 అందరం కలిసి చదువుదాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. ఇప్పుడు చెప్పండి, ఆయనకు ఆ సమస్య ఎదురైంది, అయిందా లేదా? ఆయనకు కూడా కొరింథీ సంఘములో ఎదురైంది ఆ పరిస్థితి. ఎదురైనప్పుడు ఆయన ఏం చెప్పినాడు? నేను ఎవరిని పోలి నడుచుకున్నాను? క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఇప్పుడు మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోండి అని చెప్పడం రైటా? నన్ను పోలి నడుచుకొని చెప్పడం రైటా? చెప్పండి, మీరు చెప్పండి సిస్టర్స్. ఇప్పుడు మనం క్రీస్తుని ఎరిగాం, ఇక ముందు కూడా మెడిటేషన్ చాలా ఉంటాయి. వార్డ్ టు వార్డ్, పాయింట్ టు పాయింట్, పదం టు పదం ప్రతి. ఇప్పుడు ఆయన అన్నాడు మనందరం యేసును నమ్మండి అని చెప్తాం. పౌలు చెప్పిన మాట, నేను యేసును నమ్మాను, ఇంక మామూలుగా అర్థమయ్యే భాషలో నేను యేసును అంగీకరించాను, మీరు నన్ను అంగీకరించండి అని. అర్థమైంది ఆ మాట గురించి? ఆ మాటకు అర్థం అంతేనా? నన్ను పోలి అంటే అర్థం ఏంటి చెప్పండి? నన్ను పోలి అంటే అర్థం ఏంటి? ఎవరిని పోలి? మామూలుగా ఏం చెప్తాం మనం? చెప్పాను కదా, దేవుని పోలి అంటాం, అవునా కదా? దేవుని పోలి, దేవుని పోలిక, దేవుని పోలిక చొప్పున అంటాం. పౌలు అంటా ఉన్నాడు మీరు నన్ను పోలి ఉంటే సరిపోద్ది అంటాడు. వై? ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా మాట చెప్పాడు? చెప్పారా? అంటే ఏంటి? మనం కూడా ఆ మాట చెప్పగలగాల. క్రైస్తవం అంటే అదే, విశ్వాసము అంటే అదే, విశ్వాసి అంటే అదే. అర్థమైందా? కాబట్టి దయచేసి ఒక మాట అర్థం అవడానికి పౌలు ఆ మాట చెబుతున్నాడు, నా ప్రాణమునంటి వాడు బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభం. దానికి రిలేటెడ్గా ఏం చూసినాం? మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాం, అంతేనా? ఎందుకంటే ఆయన నాకు ప్రాణంలాగా ఉన్నాడు, ఆయనలో నేనున్నాను, నాలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు నేను ఆయన పోలి ఉన్నాను, బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. నేను ఆయన పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి ఉంటే ఆయన పోలి ఉన్నట్టే, అంతేనా? అంతేనా కాదా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అంతేనా కాదా? మీరు నన్ను పోలి ఉంటే ఆయన పోలి ఉన్నట్టే. ఎట్లా? మనం దేవుడం అవుతామా కామా? చెప్పండి. మనం దేవునిలాగా ఎలా ఉంటాం? ఇట్లే ఉండిపోదామా? ఫిలిప్పీ పత్రిక యొక్క అర్థం పౌలు చెప్పినటువంటి ఇంకో మాట అర్థం అవడానికి చెప్తాను నేను. చూడండి, కీర్తనలు 84,
కీర్తనలు 84. తీయండి, బైబిల్ తీద్దాం దయచేసి. పౌలు చెప్పినటువంటి మాట 84 11వ వచనం అందరం కలిసి చదువుదాం. సామ్ 84 verse 11 అందరం కలిసి గట్టిగా చదువుదాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. చాలా, అంతవరకు చాలు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు, త్రిత్వం ఏకత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. దేవునికి అనేక రకాల పేర్లున్నాయి. వాయిస్ సరిపోద్దా? ఇంకా గట్టి చెప్పాలా? సరిపోద్ది కదా. కాబట్టి బాగా గమనించండి. మొదటిది ఏంటిది? ఏం చెప్పుకున్నాం మనం? చెప్పండి. పౌలు ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, సావు అయితే లాభం. పత్రిక ఉద్దేశం ఏంటంటే నా ప్రాణమే ఆయన, నేనే ఆయన, ఆయనే నేను. అర్థమైందా? కొరింథీలో క్లియర్గా చెప్పాడు ఆయన కొరింథీయులకు, నేను ఆయనను పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి ఉండండి అన్నాడు. ఇప్పుడు ఎలాగా మనము పౌలును పోలి ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు క్రీస్తును పోలి ఉండండి అని చెప్పలేకపోయాడు? అర్థమైందా? అలాగా మనం కూడా చెప్పాలా, మీరు నన్ను చూసి నేర్చుకుంటే చాలు అని. మనం చూసి నేర్చుకుంటే మీరు యేసును చూసి నేర్చుకున్నది రావాలా, అది రావాలా. ఎంతకాలము అలాగనే ఉంటే మనం అట్టే ఉండిపోతాం అంతే. ఎక్కడేసిన గొంగలంటే చెప్పండి, ఎక్కడేసిన గొంగలంటే అక్కడే ఉంటాం కాదు మనం. అది కాదు సంగతి. ఉన్న చోటు నుంచి ఏం చేయాలా? వికసించాలా, ఫలించాలా. తర్వాత ఏం చేయాలా? పరిపక్వం చెందాలా. పరిపక్వం ఏమవ్వాలా? చెందాలా. మనం నేర్చుకోవాలా. వాక్యానికి ఉన్నటువంటి శక్తి గ్రహించాలా. వాక్యంలో రాయబడిన మర్మాన్ని తవ్వి దాన్ని బయటికి తీసుకురావాలా, వారి సామర్థ్యాన్ని బట్టి. ఇప్పుడు మనము సూర్యుడు అవుతాడంటాడు దేవుడు. నేను సూర్యుడిని, మీరు కూడా ఏమవుతారు? మనము సూర్యుడే. అర్థమైందండి? ఇప్పుడు తండ్రి లక్షణాలు కొడుకులో ఉండాలి కదా. తండ్రి తల్లి లక్షణాలు కొడుకులో ఉండాలి కదా. ఉండాలా లేదా? ఉండాలి. అర్థం. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతే కుదరదు. చూడండి, మనము కూడా సూర్యుడం అవుతాం. ఆయన ఒకడే కాదు, మనల్ని సూర్యుని చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందండి? చూడండి, ఒక మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము మిడిల్ మధ్య భాగం, మధ్య పంక్తి, 2వ లైను అనుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో, జడ్జెస్ చాప్టర్ 5 verse 31, 2వ లైన్ అందరం కలిసి చదువుదాం. 2వ లైను అందరూ కలిసి చదువుదాం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు పాడిరి. ఇప్పుడు 84వ కీర్తన 11వ వచనములో కోరహు కుమారులు ఏమని రాశారు? దేవుడైన యెహోవా సూర్యుడు కేడెం. అర్థమైందండి? ఆయనని ఎవరైతే ప్రేమిస్తారో, మామూలు సూర్యుడు కాదు. చెప్పండి, ఉదయించు కాదాడా? చెప్పండి, బలముతో ఉదయించు. అది అర్థమైందండి? ఆగ్రాలో టైగర్ హీల్ అని ఉంటుంది. కాలిఫామ్ పోయిన వాళ్ళు అందరూ చూస్తారు. చాలామంది పోరు, చాలామంది కాలిఫామ్ వరకు పోతారు. కానీ టైగర్ హీల్ అనే కొండకి వెళ్ళాలంటే కొన్నిసార్లు షూట్ ఆన్ సైడ్ డెత్ అవుతాయి. అది ఎత్తైన స్థలము. అక్కడికి వెళ్ళాలి ఎక్కి ఆ శిఖరానికి. అక్కడికి వెళ్ళినప్పుడు సన్ రైజ్ కనపడుతుంది ఆ ప్లేస్లో. సూర్యుడు ఉదయించే విత్ ఇన్ సెకండ్స్లో అలా వచ్చి అంత బలముతో ఉదయించే అనుభవం ఆడ కనపడుతుంది.
-డిగ్రీలోకి వస్తుంది. అప్పుడు సూర్యుడు ఉదయించి అంత బలముతో వచ్చినప్పుడు -డిగ్రీలోకి వచ్చేస్తుంది టెంపరేచర్ అంతా. ఇప్పుడు కొంతమంది భయపడేవారు, కొంతమంది చలికి తట్టుకోలేని వారు, ఎన్ని స్వెటర్స్ చేసినా స్పాట్ డెత్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. స్పాట్ సూర్యోదయాన్ని చూడాలంటే ఆడికే వెళ్ళి చూడాలి, ఒకరోజు రండి పోదాం. అంత బలముతో ఒక్క సెకండ్లో వచ్చేస్తుంది అంతే. అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఏమైపోయిందంటే మైనస్లోకి వచ్చేస్తుంది. అంత అంటే ఇట్లా నీళ్ళు వేస్తే కూడా గడ్డలు గట్టిపోతాయి. అలాంటి సూర్యుని పోలిన వారమై మనం ఉంటాం. సూర్యునిగా ఉంటేనే పరలోకము, సూర్యుడిగా లేనంత వరకు పరలోకం ఉండదు. సూర్యుడికే అవకాశం పరలోకంలో. బాగా గుర్తుపెట్టుకోండి. ఎట్లా మారాలి మనము? సూర్యుని వలె మారాలి. ఇప్పుడు ఆయన సూర్యుడు, మనం కూడా ఎవరిమి? ఇంకా అర్థం కావడానికి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. అక్కడ కూడా దానియేలు ఒక మాట రాస్తాడు. చూడండి, చదువుదాం ఆ మాట. ఇప్పుడు ఆ మాట చదువుకుంటే ఇంకా మనకు అర్థమవుతుంది. చదువుదాం ఇంకా 3వ వచనం చదువుదాం, అందరం కలిసి చదువుదాం. దానియేల్ చాప్టర్ 12:3 అందరం కలిసి చదువుదాం. అందరు బైబిల్ తీయండి, అందరము చదువుదామా? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశించెదరు. జ్యోతులు అంటే ఎవరు చెప్పండి? జ్యోతులు అంటే సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు మనమే, చంద్రుడు మనమే. ఇప్పుడు ఎవరితో పని లేదు చెప్పండి? ఎవరితో పని లేదు? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. దేవునితో పని లేదు. ఎవరితో పని లేదు? ఎవరు అవ్వాలి ఇప్పుడు మనం? చెప్పండి, ఎవరు అవ్వాలా? మనమే వెలిగించేవారిగా ఉండాలా. ఎవరిని బట్టి? దేవుని బట్టి. అర్థమైందా? ప్రతి చిన్నదానికి అర్థమైందండి. ఆయన ఇక్కడ పెట్టాడు మనకి, అర్థమైందా? ఆ నాలెడ్జ్ అంతా మనకి ఇచ్చాడు, ఆయనలో ఉన్నవన్నీ మనకి ఇచ్చాడు. ఎవరు సంపాదించుకోవాలి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేశాం. ఆశీర్వాదం ఎప్పుడో ఇచ్చేశాడు ఆయన, మనం పొందుకోవడం ఆలస్యం. నేను ఎప్పుడో భూమి మీద ఆశీర్వాదం ఇచ్చేశాను, పొందుకుంది నీ ఇష్టం. ఏ ఒక్కటి తీసుకోవాలన్నా మనం ఏం చేయాలా? దానికి అర్హులైనప్పుడు, అర్థమైందా, అవి మన మీదకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జ్యోతివి నీవే, చిన్న జ్యోతి నీవే, పెద్ద జ్యోతి నీవే. అవునా కదా? అర్థమవుతుందా దేవుని వాక్యం? కాబట్టి యేసుని స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారెదన్. యేసుని స్వరూపమును నేను చూచుచు. ఆయన చూస్తూ ఉండాలంతే, మనం మారాల్సింది ఆయన పోలికలకి. అర్థమవుతుందా? ఇప్పుడు సూర్యుడి కాడికి మనం పోవాల్సిన పని లేదు. సూర్యుడు ఎవరు అవ్వాలి చెప్పండి? సూర్యుడు నువ్వే అవ్వాలి, నేనే అవ్వాలి. కాబట్టి మనల్ని చేయడానికి ఆయన అలా వచ్చాడు. ఈ సూర్యుడు ఎక్కడ ఉంటాడు? మత్తయి రాసిన సువార్త యేసుప్రభు ఒక మాట చెప్పాడు, 13వ అధ్యాయం చూడండి. ఈ సూర్యుని తీసుకుపోయి ఎక్కడ పెడతాడు అని మనం చూస్తే మనం ఏమవుతామో ఆయన అది తెలియజేస్తూ ఉన్నాడు. 43వ వచనం అందరికి కలిసాం. మ్యాథ్ చాప్టర్ 13:43 అందరం కలిసి చదువుదాం. 43వ వచనం మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఇప్పుడు నిజంగా నిత్యత్వంలో ఏముండదు?
పరలోకంలో ఏముండదు చెప్పండి? సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఇప్పుడు సూర్యుడిగా చంద్రుడిగా ఎవరు వెళ్ళాలా చెప్పండి? ఎవరు వెళ్ళాలా? మనం వెళ్ళాలా. మనం వెళితేనే అది వెలిగించబడుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇవి ఆరిపోయే దీపాలు అనుకో, అక్కడ దాకా పోవు. పోతా ఈ ఆరిపోయే దీపాలు అక్కడ దాకా పోవు. అర్థమవుతుందా? ఎవరు తేజరిల్లుతారు సూర్యునిలాగా చెప్పండి? నెంబర్ 1 ఏం చూసినాం మనం? చెప్పండి, ఏం చూసినాం? ఆయనను ప్రేమించినప్పుడు. పౌలు ప్రేమించాడు కాబట్టి నా ప్రాణము ఆయనే అన్నాడు. రెండోది ఎవరిని చూసినాము? ఎవరైతే అనేకులను ప్రభు వైపు తిప్పగలుగుతారో వారు జ్యోతుల వలె ఉంటారు, వారు సూర్యులు అవుతారు. నీ ఇంటి పక్క వారిని, పొరుగు వారిని, అనేకులను, సంఘంలో అనేకులను, అర్థమైందా? ఏ వ్యక్తికో బానిస కాకూడదు. అర్థమైందా? ఎవరినో కాదు మనకు కావాల్సింది. అర్థం? దేవుని వాక్యాన్ని ప్రేమించాలా, దేవుని ప్రేమించాలా. అర్థమైందా? దేవుని ఏం చేయాలా? దేవుని ప్రేమించాలా. మనం దేవుని ప్రేమించాలా, వాక్యాన్ని ప్రేమించాలా, మనం సంఘాన్ని ప్రేమించాలా. ఏం ప్రేమించాలా? సంఘాన్ని ప్రేమించాలా. వారు బలమైన సూర్యుడు, వారు చంద్రులాగా, తర్వాత సూర్యుడిలాగా ఉంటారు. పౌలు వలె ఉంటారు సూర్యునిలాగా. చెప్పండి, నీతిమంతులు, రైచియస్నెస్. ఎవరు నీతిమంతులు? దేవుని వాక్యం చెప్తుంది రోమపత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటున్నాడు. ఎందుకు లేరు చెప్పండి? ఎందుకు లేరు? పాపం నుంచి విడిచిపెట్టి రక్షణ పొందినాం కదా, ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం? అర్థమైందండి? ఈరోజు భూమి మీద నలుదిశల ఈరోజు ప్రపంచం నిలబడడానికి నీతిమంతులు, భక్తులైన వారు, విశ్వాసులు, సేవకులు పలు స్థలాల్లో ప్రార్థన చేస్తూ ఉండబట్టి ఈ రోజుకు భూమి పునాదులు నిలబడ్డాయి. అర్థమైందండి? పాపిగానే ఉంటే నీతిమంతుడు కాలేడు. అవుతాడా? పాపిగానే ఉంటే నీతిమంతుడు కాలేడు. దైవజనుడు బక్సింగ్ అంకులు ఓ పని చేసేవాడు. ఏంటి అంటే, ఎవ్రీడే ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్లో ఈ దినం ఎక్కడన్నా పొరపాటు జరిగిందేమో దయతో క్షమించు ప్రభువా అనేది. అంటే బస్తాలు మన దగ్గర ఏముండాలా చెప్పండి? క్షమాపణ అనేది ఉండాలి. అది ఏముండాలా? క్షమాపణ అనేది. జీటి అంకులు చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు, నన్ను క్షమించండి అని. ఆ రోజు పేపర్లో వేశారు ఏమని? క్షమాపణ గొప్ప గుణము అని. ఆ రోజు పేపర్లో ఏమేశారు? క్షమాపణ గొప్ప గుణం, క్షమించే మనసు. కాబట్టి క్షమాపణ అనేది మన జీవితంలో ఏముండాలా? ప్రతి చిన్న విషయంలో అడగాల. ప్రతి చిన్న విషయంలో. ప్రేమించే విషయంలో లోపమా? ప్రేమించే విషయంలో లోపం. దేవుని తప్ప దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా అది పాపం. ఈవెన్ దో ఆల్సో నన్ను కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నన్ను ప్రేమించిన అదేమవుతుంది చెప్పండి? అంటే ప్రేమించాలే. ఎవరికంటే? దేవుని కంటే ఎక్కువ కాదు అని. అర్థమైందా? దేవుని తర్వాత మనం. ఎవరి తర్వాత? బాగా గుర్తుపెట్టుకోండి, యేసు తర్వాత మనం. అర్థమైందా? ఎందుకంటే మనము ఎంత ప్రయాసపడి సేవ చేసినా, మనం చివరికి మనం ప్రాణం పోగొట్టుకున్నా ఆయనతో సమం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయనతో సమము కాదు మనం. పౌలు ఎంతగానో ప్రయాసపడ్డాడు. పౌలు లేకపోతే యోహాను సువార్త 4 సువార్తల తర్వాత పరిచర్య లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, పౌలు లేకపోతే, పౌలుని యేసుప్రభు ఎన్నుకోకపోతే, అర్థమైందా? 4 సువార్తల తర్వాత ఏం లేదు, ఇంకా చరిత్ర లేదు, క్లోజ్. ఇప్పుడు మరి ఎవరు యొక్క పరిచర్య చేశారు చెప్పండి?
భార్యను వదిలిపెట్టి, ప్రాంతాన్ని వదిలిపెట్టి, పరిస్థితులు ఎదుర్కొని, ఏడవబడి, జైలుకి వెళ్ళి, కొట్టబడి, దాదాపుగా 13 పత్రికలు, చివరికి శిరచ్ఛేదనము చేయబడి, అవునా కదా, చేయబడి నిర్దాక్షిణ్యంగా ఆయన శిరచ్ఛేదనం చేశారు. 3-4 ఏళ్ళు ఏదైనా చేస్తే సేవ, అబ్బో లబో దిబో బానిసలైపోతారు. అంటే ఎవరిని ప్రేమిస్తున్నట్టు? బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని ప్రేమిస్తున్నట్టు చెప్పండి, ఎవరిని ప్రేమిస్తున్నట్టు? ఏదైతే మనం ప్రేమిస్తామో, అర్థమైందా? ఏదైతే మనం ప్రేమిస్తామో అది విగ్రహం అవుతుంది. ఎవరికంటే చెప్పండి, యేసు కంటే ఎక్కువగా. అర్థమైందా? కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధి దాటి మనం ఏం చేయకూడదు. దైవజనుడు బక్సింగ్ అంకుల్ గారు నేర్పించింది అది. కాబట్టి మనము సూర్యుడిగా మారాలి. కాబట్టి ఆయన పత్రిక రాస్తూ వచ్చినాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో పౌలు అపోస్తలుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన నా ప్రాణము అన్నాడు. ఆయన నా ప్రాణము. అందుకని ఆయన ఎందుకు ఆ మాట చెప్పగలుగుతూ వచ్చినాడంటే, ఒక మాట అంటూ నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడితిని, కానీ మళ్ళీ అక్కడెక్కడ ఉప్పొంగడం వస్తుందో అని, మళ్ళీ అక్కడ ఎక్కడ దేవుని మీద హెచ్చించుకున్నట్టు అవుతుందో, నేను ఇంత చేసినా మళ్ళీ దేవుని నామాన్ని దొంగిలిస్తున్నానేమో. ఆ మాట చూద్దాం. 15వ అధ్యాయం మొదటి పత్రిక కొరింథీయులు, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆయన ఈ మాట ఏమంటాడంటే, 9వ వచనము 10వ వచనం అందరం చదువుదాం. 1 Corinthians chapter 15 verse 10, 15వ అధ్యాయం 10వ వచనం. ఆయనను నేనేమైనానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. ఇప్పుడు ప్రయాసపడింది చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆయన చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చా, చెప్పుకోకూడదా? ఎందుకంటే అనేక సంఘాల్లో సువార్త చేశాడు. అర్థమైందండి? చాలా సంఘాల్లో, అన్ని ప్రాంతాల్లో సువార్త చేశాడు. ఆడ సంఘాన్ని కట్టాడు, సేవకుని పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడ కూడా సేవకుడిగా లేడు. సువార్థికుడిగా ఉండి ఆత్మలు సంపాదించి సేవకులను పెట్టి సంఘాలు స్థాపిస్తూ వచ్చాడు. ఇప్పుడు అంత ప్రయాస కలిగిన వ్యక్తి అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు అని అంటే, చెప్పండి, వారందరికంటే ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడింది చెప్పండి. ఆ మాట గడిచేదా? నేను కాదు నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ఇప్పుడు ఆయన తోడవకపోతే మనం ఎక్కడ పరిచర్య చేస్తాం? ఏ సంఘానికి వెళ్తాం? ఎక్కడికి పోతాం? ఏం మాట్లాడతాం? ఎవరిని కలుసుకుంటాం? ఎవరు తోడై ఉండాలి చెప్పండి. దెర్ ఈజ్ నో ఫోకస్. ఎప్పుడు కూడా ఏం కాకూడదు చెప్పండి. మనం అతిశయించ క్రీస్తునందే మన అతిశయం. ఆయనే మన ప్రాణం, ఆయనే మనకు ఆధారం, ఆయనే మనం నడిపించేవాడు, ఆయనే మనకు తోడు, ఆయనే అంతవరకు మనం నడిపించేవాడు. బిఫోర్ సండే, ట్రాన్స్ఫర్ కంటే ముందు, బిఫోర్ సండే నేను చెప్పిన ఇంతటితో ఈరోజు వర్తమానముతో నేను చెప్తున్న సబ్జెక్టు కంప్లీట్గా ఈరోజు క్లోజ్. ఈరోజుతోనే మీ మధ్య పరిచర్య. ఎప్పుడు కూడా ఏముండకూడదు, మీ మధ్యకు వచ్చిన దైవ సేవకుడు తప్ప ఏముండకూడదు, నా ప్రమేయం అస్సలే ఉండకూడదు. ఇది జీవము కలిగిన దేవుని సంఘం. మీరందరూ ఆయన రక్తము చేత కడగబడిన ప్రజలు. మీరు ఆయన కనెక్ట్ అవ్వాలా, మీరు ఆయన కలిసి ఏం చేయాలా, పని చేయాలా. ఏదైనా ఇండివిజువల్గా ఏదైనా అవసరత ఉంటే తప్ప. అర్థమైందండి? అప్పుడే వాట్సాప్లు, అప్పుడే అన్నీ అడ్మిట్స్లోంచి కూడా ఎగ్జిట్ అయి బయటకు వచ్చేసాం. అర్థమైందండి? కాబట్టి మనం
ఎక్కడ కూడా ఏముండకూడదు, మనం ఎంటర్ అయ్యి వేరొక సంఘాన్ని ఏం చేయకూడదు, మనం నష్టం చేయకూడదు. వేరొక సంఘాన్ని మనం ఏం చేయకూడదు, ఒక దైవ సేవకుడిగా మనం ఆ పని చేయకూడదు, ఏం చేయకూడదు. కాబట్టి పౌలు అంటా ఉన్నాడు, ఎక్కడో చెరసాల్లో ఉండి ఏం చేస్తూ ఉన్నాడు, ఫిలిప్పీలకు మీరు ఇలా ఉండండి అని పత్రిక రాస్తూ ఉన్నాడు. కాబట్టి దైవ నీతి, మనం సూర్యుడిగా మారడానికి, మనం నీతిమంతుడిగా మారితే, మనం ఆయన ప్రేమించువారం అయితే, ఆయన ప్రత్యక్షలోనికి వచ్చువారం అయితే, మనం అవిధేయులము కాకుండా ఉంటే, ఎందుకంటే మనకు ఒక తండ్రి కుమారులం, ఒక రాజ్యానికి వారసులం. ఆనాడు అలా అనుకునింటే దైవజనుడు భక్సింగ్ అంకుల్ గారు ఒక్కడే ఉండేవాడు దైవ సేవకుడిగా. హెబ్రోను ఒకటే సంఘం ఉండేది, అనేక సంఘాలు అనేక ప్రాంతాల్లో ఉండేవి కాదు. ఎందుకు తెలుసా, ఆయన ప్రభు యొక్క ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షతలో హెడ్ ఆఫీస్ స్థాపించి, అర్థమైందా, ప్రపంచానికి మరి రాజధానిగా హెబ్రోను నియమించి, ప్రతి పల్లెలో పరిచయం చేసి, ప్రతి పల్లెలో సంఘం, ప్రతి పల్లెలో ఒక దైవ సేవకుడు, వారు పరిచర్య చేయడానికి, వారి పరిచర్యలో మరొకరు ఏలు పెట్టకుండా ఆత్మలు సంపాదించడానికి అదే పౌలు చేస్తూ వచ్చినాడు. అదే పౌలు నేర్పిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన్ను ప్రేమించడము, రెండోది ఆయన మనకు ప్రాణముగా ఆయన్ను కలిగి ఉండడము, తర్వాత అనేకులను ప్రభు వైపు సంఘం వైపు మళ్ళించేవారిగా, ఆ తర్వాత మరి నీతిమంతుల పట్టిలోనికి మనం వచ్చిన వారమై తేజరిల్లే సూర్యుడిగా ఉండాలన్నది ఫిలిప్పీలకు రాసిన పత్రిక అర్థం. ఇందులో 4 అధ్యాయాలు ఉంటాయి. ఆయన నేర్పించింది ఏంటి అని అంటే, 2వ అధ్యాయంలో విధేయతను చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? 2వ అధ్యాయంలో ఆయన చూపించింది ఏంటి అని అంటే, మనకు మాదిరి 2వ అధ్యాయం 6-7 వచనాల్లో దీనత్వం గురించి రాస్తాడు. ఆయన శిలువ మరణం ఎలా పొందుతా ఉన్నాడు, ఎంత దీనుడయ్యాడు అనే పదాలు ఆయన ప్రాముఖ్యంగా రాస్తాడు. 3వ అధ్యాయం 20వ వచనంలో మనకు ఈ లోకము కాదు కానీ మనకు పరలోకములో పౌరసత్వం ఉంది అని రాస్తాడు. 4వ అధ్యాయము 4వ వచనములో ఆనందం చాలి అని రాస్తాడు. 6-7 వచనాలు 4వ అధ్యాయంలో దేవుని యొక్క సమాధానమును గురించి రాస్తాడు. ఏం రాస్తాడు? దేవుని యొక్క సమాధానమును గురించి రాస్తాడు. తర్వాత ఆరంభంలో ఆయన ఎవరికి పత్రిక రాశాడు, ఎవరికి ఈ పత్రిక రాశాడో మనం చదువుకొని ఇక్కడ సెలవు పుచ్చుకుందాం, ముగించుకుందాం. రండి, మొదటి 2 వచనాలు. ఎవరికి పత్రిక రాశాడు? ఫిలిప్పీ సంఘములో. అందరం కలిసి చదువుదాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును. చాలు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా 3 వ్యక్తుల కొరకు రాస్తాడు. ఆ ఫిలిప్పీ సంఘములో ఉన్న మొదటి వారు పరిశుద్ధులు, 2వ వారు నాయకులు, 3వ వారు పరిచారకులు. ఒక్కొక్కటి క్రమంగా మనం రానున్న దినాల్లో మరి ప్రార్థనాపూర్వకంగా ఏం చేస్తాం, ఈ 4 అధ్యాయాలను బైబిల్ స్టడీలో మనము ప్రభు అనుమతి ఇచ్చిన మేరకు మనం ధ్యానం చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, స్తుతిస్తూ ఉన్నాను. నీ ప్రియకుమారుడు ఆరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున బేతనియా జహీరాబాదులో నీ ప్రజలతో ఈ బైబిల్ పఠనం కూడికకు మేము కలిసి రావడానికి సహాయపడుతూ వచ్చినాం. ఈ దినం ప్రార్థించినప్పుడు బైబిల్ స్టడీలో ఏం కలిగి ఉండాలన్నప్పుడు అనేకం తెలియజేస్తూ చివరిగా ఫిలిప్పీ పత్రికను జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఉపోద్ఘాతము ఫండమెంటల్గా పత్రిక యొక్క ఉద్దేశం, పౌలు అపోస్తుని ఎన్నుకొని మీరు రాసి ఉంచిన ఉద్దేశం, కొన్ని విషయాలు మీ అనుమతి మేరకు ధ్యానం చేయడానికి మీరు సహాయపడుతూ వచ్చినారు.
ముందు ఒక్కొక్క విషయాన్ని క్షుణ్ణంగా తండ్రి మీ దాసునికి బయలుపరిచి సంఘక్షేమం వ్యక్తిగత క్షేమం కొరకై పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మీరు మాకు దయచేయండి. అనేకులు పురికొల్పబడి బేతనీలో ప్రవేశించి మేలు పొందుటకు సహాయం చేయండి. ఏ దినము ఏ వర్తమానం పొద్దో అనే ఆశ కలిగి రావడానికి సహాయం చేయండి. రేపు యవనస్తులు చేసే క్లీనింగ్ పరిచర్య అలాగే సండే పరిచర్య కొరకు మరి సిద్ధపరచు. మీ దాసుని ప్రాంతానికి తెచ్చిన ఉద్దేశం కుటుంబం పిల్లలకు జ్ఞాపకం చేసుకో. మందిరానికి ఇచ్చిన బాధ్యత గల సహోదరులను బట్టి స్తోత్రములు, డేకెన్స్ బ్రదర్స్ని బట్టి స్తోత్రములు, పరిచారకులను బట్టి స్తోత్రములు, బ్రదర్స్ సిస్టర్స్ విశ్వాసులందరిని బట్టి వందనములు, ప్రతి యంగ్ బ్రదర్ యంగ్ సిస్టర్స్ని బట్టి స్తోత్రములు, పాలిచ్చు తల్లులు, గర్భిణీ స్త్రీలు, చంటిపిల్ల తల్లులు, చంటి పిల్లలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. ఇళ్ళకెళ్తుండగా తోడుగా ఉండు. మందిరం అంతా కూడా ఇలాగూ ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యకరంగా ఎదిగి ఫలించుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించి కాపాడును గాక, ఆమేన్. కంద సునీల సుమధురం సూర్యకాంత సుగంధ సునీల సుమధురం సూర్య తేజసు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్య తేజసు ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వాలే తేజారిల్లెదను నా యేసుతో సూర్యుని వాలే తేజారిల్లెదను నా యేసుతో ఆ ప్రియుడా చకుడా యేసు ఆ ప్రియుడా పాపవిమో చకుడా ప్రభు యేసు అమ్మను కాపాడి తన బలమును అగేను నా ప్రాణమును కాపాడి తన బలము సాగేను స్తుతి గీతములతో ఆరాధించదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాపవిమో చకుడా ప్రభు యేసు ఆ ప్రియుడా పాపవిమో చకుడా ప్రభు యేసు. ప్రైజ్ ద లార్డ్. దయచేసి 7 గంటలకు ఆరంభమవుతుంది. ప్రతి కూడిక 8:30కు ముగించబడుతుంది. 8కి అవుతుంది, 7:30కు అవుతుందని ఆలస్యం చేస్తే మా పని మేము చేసుకొని ముగిస్తాం. టైం టు టైం దయచేసి రావాలి. మైకు పెట్టినా పెట్టకపోయినా ఆరంభం జరుగుతుంది. యవనస్తులు కూడా సిద్ధంగా ఉండాలి. అలాగూ ప్రభు